మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఎండు ద్రాక్ష వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మీరందరూ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చాలామంది ఎదుర్కొనేటువంటి సర్వసాధారణటువంటి సమస్య కాబట్టి, అంటే ఈ మలబద్ధక సమస్య ఎంతోమందికి చాలా చక్కగా వాడినటువంటి మొదటి రోజు నుంచే చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి వైద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ నోట్ చేసుకుంటే అవసరమైనటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. కొంతమంది ఎండు ద్రాక్షని మునక్క అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మరి పాయసము, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి స్వీట్ల తయారీలో, అట్లే కార పదార్థాల్లో కంబైన్డ్గా ఈ ద్రాక్షను కలిపేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష లేదా మునక్క ఏదైనా పర్లేదన్నమాట. ఈ పేర్లతో పిలిచేటువంటి ఆ యొక్క కిస్మిస్ లేదా ఎండు ద్రాక్షని ఒక 20 గ్రాములు, బాదం పప్పు పొడి 20 గ్రాములు, పటిక బెల్లం పొడి 20 గ్రాములు, సునామికి ఆకు పొడి. ఈ సునామికి ఆకులు మనకి సంవత్సరం అంతా ఎండించినటువంటివి మార్కెట్లో దొరుకుతాయి. అవి తెచ్చుకొని ఈజీగా చూర్ణం తయారు చేసుకొని కలుపుకోవడం వల్ల చాలా త్వరగా ఫలితాలు కలుగుతాయి. లేదంటే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి సునామికి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి మరి ఫ్రెష్గా తాజాగా తయారు చేసినటువంటి అలాంటి చూర్ణం మనకు దొరికేట్లయితే అదేనా తెచ్చుకొని వాడుకోండి. లేకపోతే మనమే తెచ్చుకొని కూడా చాలా సులువుగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. మిక్సీలో వేసేస్తే చాలా త్వరగా పౌడర్ అయిపోతుంది అనమాట. ఈ సునామికి ఆకు పొడి ఒక 60 గ్రాములు. ఈ 4 పదార్థాలు అంటే మొట్టమొదట ఎండు ద్రాక్షను నలగొట్టేసేసి అందులో క్రమక్రమంగా మిగతా పదార్థాలన్నింటినీ ఒక్కొక్కటి బాగా వేసేసి మెత్తగా దంచేసేయాలి. రోలు ఇలాంటివి ఏదైనా నుండి మీకు అనుకూలంగా ఉంటే అటువంటివి వాడుకోండి. లేకపోతే అంతా కలిపి మిక్సీలో వేసేసినా సరిపోతుంది అనమాట. ఈ యొక్క పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకొని రోజు రాత్రిపూట ఒక చెంచా అంటే ఒక టీ స్పూన్ అంటే ఇంచుమించు ఒక 5 గ్రాములు ఈ యొక్క ఔషధాన్ని చప్పరించేసేసి మింగేసి ఒక 50 ml లేదా 100 మిల్లీలీటర్లు గోరువెచ్చని నీళ్లు కానీ, కాచి చల్లార్చిన నీళ్లు కానీ, గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి నీళ్లు అంటే పూర్తి ఐస్ వాటరు, కోల్డ్ వాటరు, ఫ్రిడ్జ్ వాటరు ఇలాంటివి కాకుండా మామూలు నీళ్లు కానీ సేవిస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా సేవించడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్లు తీసుకున్నటువంటి వెంటనే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా దేహంలో ఆ యొక్క ప్రభావాన్ని చూపించి, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపించి మరుసటి రోజు నుంచే సాఫీగా, ఫ్రీగా, ముక్కకుండా, బలవంతంగా వచ్చేటువంటి మోషన్ వచ్చేటువంటి పరిస్థితి లేకుండా కాల విరేచనం చాలా స్మూత్గా, ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఈ యొక్క ఔషధాన్ని మరి సమస్య మరీ ఎక్కువగా తీవ్రంగా ఉంటే నేను చెప్పినట్లు 5 గ్రాముల వరకు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే ఇందులో అర ప్రమాణం అంటే హాఫ్ డోస్ వాడినా సరిపోతుంది. అంటే 2.5 గ్రామ్స్ నుంచి 3 గ్రామ్స్ వరకు వాడుకున్నా సరిపోతుంది. లేకపోతే సమస్య ఎక్కువగా ఉంటే కొత్తలో కొన్నాళ్ల పాటు రోజు 5 గ్రాములు ఒక టీ స్పూన్ వాడుకొని, అంటే ఒక చిన్న చెంచా వాడుకొని, తర్వాత సమస్య కొంచెం తగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వాడుకున్నా సరిపోతుంది. కాబట్టి మీ శరీర తత్వాన్ని బట్టి, మీకు అవసరాన్ని బట్టి, మరి ఇతర అనుబంధ లక్ష్యాలను బట్టి మీరు డోసు నిర్ణయించుకొని వాడుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలకు కూడా ఈ యొక్క ఔషధాన్ని ఒక కందిగింజ ప్రమాణం మొదలుపెట్టుకొని, మరీ చిన్న పిల్లలైతే కందిగింజ ప్రమాణం మొదలుపెట్టుకొని వయస్సును అనుసరించి క్రమంగా శనగ్గింజ ప్రమాణము ఈ విధంగా కొద్దిగా పెంచుకుంటూ వాడుకుంటే సరిపోతుంది అనమాట. మరి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు అయితే 1 గ్రామ్ వరకు కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా వయస్సును బట్టి, శరీర ప్రకృతిని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి డోసును నిర్ణయించుకుని వాడుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడేసేసి ఆపేసినప్పటికీ మరి ఔషధంలో ఉండే ప్రభావం చేత, ఔషధ గుణాల వల్ల, ఔషధ తత్వాల వల్ల, ఇందులో ఉండే రసాయన గుణాల వల్ల ఈ యొక్క ప్రభావము చాలా కాలం పాటు ఉండి కూడా సుఖంగా, ఫ్రీగా విరేచనం కావడం మొదలవుతుంది. అంటే మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ కిస్మిస్లో ఆర్గానిక్ యాసిడ్, అదేవిధంగా ఫైబరు ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడతాయి అన్నమాట. మరి అంతేకాకుండా ఈ కిస్మిస్లో కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, పొటాషియము, ఇతర అనేక రకాలైన విటమిన్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా శరీర పోషణ కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి పోషక పదార్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కిస్మిస్లో శరీర పోషణకు ఉపయోగపడుతుంది. నీరసము, నిస్త్రాణ ఇలాంటివి లేకుండా కూడా ఈ యొక్క కాల్షియం మనకి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అట్లే బాదం పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం కూడా
బాగా ఉంటుందన్నమాట. మరి ఫైబర్ అనేటువంటి పదార్థాలు ఇలాంటి వాడుకోవడం వల్ల ప్రేవుల్లో చరణశక్తి బాగా జరిగి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ బాదం పప్పు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రూపంలో ఉపయోగపడుతుంది. బాదం పప్పులో ఉన్నటువంటి నూనె కూడా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఆ నూనె శాతం కూడా అందులో ఉంటుంది కాబట్టి అది కూడా మనకు మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అట్లే ఈ పటిక బెల్లం యొక్క గుణం ఏంటంటే బాడీలో వేడితత్వాన్ని తగ్గించేటువంటి గుణం ఈ పటిక బెల్లానికి ఉంది. సర్వసాధారణంగా చాలామందిలో అధిక వేడి వల్లనే ఈ దేహంలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో మలం తయారయ్యేటప్పుడు కానీ తయారైన తర్వాత కానీ అధిక వేడి వల్ల మలంలో ఉన్నటువంటి ఆ నీటి శాతం తగ్గిపోయి మరి కొంచెం మలబద్ధక సమస్య ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మరి అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు కూడా మరి ఈ యొక్క పటిక బెల్లం పొడి ఉపయోగపడుతుంది. చివరగా సునాముఖి. ఈ సునాముఖి గురించి మనం ఆలోచించినట్లయితే సునాముఖిలో సెనిగ్రిన్ ఏ అండ్ బి, సెనసైడ్స్ సి అండ్ డి అనేటువంటి పదార్థాలు ఉంటాయన్నమాట. ఈ సెనిడిన్ ఏ అండ్ డి అనేటువంటి పదార్థాల యొక్క ప్రయోజనం ఏంటంటే జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత ఆ జీర్ణ వ్యవస్థలో రీఆంథ్రోన్ అనేటువంటి పదార్థంగా మారిపోతుంది. ఎప్పుడైతే రీఆంథ్రోన్ అనేటువంటి పదార్థంగా జీర్ణ వ్యవస్థలో మారిపోతుందో ఆ యొక్క పదార్థం కూడా ఏమంటే మలంలో ఉన్నటువంటి మల పదార్థంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని ప్రేవులు పీల్చుకోకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే మలంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని ప్రేవులు పీల్చుకోకుండా ఇది కాపాడుతుందో అప్పుడు మలము గట్టిపడకుండా జోరుగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ సెనసైడ్స్ సి అండ్ డి అనేటువంటి యొక్క పదార్థాల గుణం ఏంటంటే ఈ పెద్ద ప్రేవుల్లో లోపలి భాగంలో మ్యూకస్ పొర నుంచి మ్యూకస్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు అంటే జిగురు పదార్థం బాగా ఉత్పత్తి అయ్యేందుకు సహకరిస్తాయి అన్నమాట. ఇవి ఎప్పుడైతే మ్యూకస్ పొర నుంచి మ్యూకస్ గ్లాండ్స్ నుంచి జిగురు పదార్థం బాగా ఉత్పత్తి అయిందో అప్పుడు ప్రేవుల గోడలకు మల పదార్థం అంటుకోకుండా ఉండేందుకు, అదేవిధంగా మలం చాలా సులువుగా ప్రేవుల కదలిక వల్ల బయటకు వచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పటికీ రకరకాలుగా ఇందులో రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 4 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకున్నాం కాబట్టి ఫలితం మరింత శీఘ్రంగా, సమర్థవంతంగా, అద్భుతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. వీటితో పాటు మరి వేళకి ఆహారం తీసుకుంటుండాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, ఇలాంటి డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా బాగా తీసుకోవడం వల్ల వీటిలన్నింటిలో కూడా ఫైబర్ ఎక్కువ శాతంలో ఉంటుంది. అదేవిధంగా పోషకాంశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ప్రేవుల చలనం బాగా జరుగుతుంది. మోషన్ ఫ్రీ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ద్రవ పదార్థాలు బాగా తీసుకుంటూ ఉండాలి. అట్లే సమయానికి ఆహారం తీసుకుంటుండాలి, సమయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపినప్పటికీ ఔషధంలో ఉన్నటువంటి ఔషధ ప్రభావాలు మనకు సదా మన దేహంలో ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటాయి. అంతేకాకుండా మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా సదా మనకి ఇబ్బంది లేకుండా మోషన్ ఫ్రీ అయ్యేందుకు సహకరిస్తూ ఉంటాయి.